2026లో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం నిజంగా లాభమా లేక పెట్టిన డబ్బు మొత్తం వృధా అవుతుందా? కరెంటు బిల్లులు తగ్గించుకోవాలని ప్రతి ఇంట్లోనూ అనుకుంటారు, అవునా? కాని ఆ సోలార్ పెట్టుబడి నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కా ప్రూఫ్తో తెలుసుకోవాలి. అందుకే ఈ విశ్లేషణలో మనం అసలు నిజాలేంటో చూద్దాం. ఓకే, ఒకసారి ఈ విషయం లోతుల్లోకి వెళ్దాం. అసలు ఈ 2026లో సోలార్ కోసం లక్షలు ఖర్చు పెడితే ఫ్యూచర్లో నిజంగా డబ్బులు సేవ్ అవుతాయా లేక అదంతా జస్ట్ వేస్టేనా? ఈ ఒక్క పాయింట్ చుట్టూ చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఈ విశ్లేషణ ఎండ్ అయ్యేసరికి మీకు దీనిపై ఒక క్లారిటీ, పక్కా ఆన్సర్ దొరికేస్తుంది. ముందుగా మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో చూద్దాం. పెరుగుతున్న కరెంటు బిల్లుల బాధ, రూఫ్టాప్ సోలార్ అసలు ఎలా పనిచేస్తుంది, రియల్గా ఎంత ఖర్చవుతుంది, సబ్సిడీ ఎంత, బ్యాంకు లోన్సు, ఈఎంఐల పరిస్థితేంటి, అలాగే సోలార్ ఎప్పుడు పెట్టుకోకూడదు, ఫైనల్గా 2026లో సోలార్ పెట్టొచ్చా లేదా అనే ఫైనల్ వర్డిక్ట్, ఇవి మనం మాట్లాడుకోబోయేవి. సో మొదటిగా పెరుగుతున్న కరెంటు బిల్లులు. ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతీ నెల మన జేబులకి చుల్లులు పొడుస్తున్న పెద్ద సమస్య. ఇప్పుడు చాలామంది కరెంటు బిల్లు నెలకు 2000 నుండి 6000 రూపాయల వరకు కడుతున్నారు. ఏసీలు, గీజర్లు వాడే ఇళ్లలో అయితే ఇదింకా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ బిల్లులు ఎప్పటికీ ఇలాగే ఉండవు. ప్రతి సంవత్సరం ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఇది మన మంత్లీ బడ్జెట్ని గట్టిగానే దెబ్బతీస్తుంది. సరే, దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన సెకండ్ పాయింట్. రూఫ్టాప్ సోలార్ అసలు ఎలా పనిచేస్తుంది, దీని వెనుకున్న లాజిక్ ఏంటో చాలా సింపుల్లో చూద్దాం. సోలార్ సిస్టమ్ మీ ఇంట్లోనే డైరెక్ట్గా పవర్ జనరేట్ చేస్తుంది. ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు అన్నీ ఈ పవర్తోనే నడుస్తాయి కాబట్టి పగటిపూట కరెంటు వాడకం ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోతుంది. ఇక మీరు వాడగా మిగిలిన ఎక్స్ట్రా పవర్ ఉంటుంది కదా, అది నెట్ మీటరింగ్ ద్వారా డైరెక్ట్గా మళ్లీ కరెంట్ ఆఫీస్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంటి కరెంట్ మీరే ప్రొడ్యూస్ చేసుకుంటారన్నమాట. నెక్స్ట్, మూడోది అసలు ఖర్చులు, సబ్సిడీలు. పీఎం సూర్యఘర్ స్కీమ్ ద్వారా మనకి రియల్గా ఎంత ఖర్చవుతుందో ఒకసారి లెక్కలేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ వేయించుకోవాలంటే అంచనాగా దాదాపు 2 లక్షల రూపాయల దాకా అవుతుంది. 2 లక్షలా? ఒకేసారి అంతే అమౌంట్ అంటే కొంచెం కష్టమే కదా అనిపించొచ్చు. కాని వెయిట్, అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి. గవర్నమెంట్ సబ్సిడీ. ఈ స్కీమ్ కింద మీకు దాదాపు 78,000 రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే ఆ 2 లక్షల నుంచి ఈ 78,000 తీసేస్తే ఫైనల్గా మీరు కట్టాల్సింది సుమారు 1,22,000 రూపాయలు మాత్రమే. చూసారుగా బడ్డెన్ ఎలా తగ్గిపోయిందో. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇన్స్టలేషన్ ముందు మీరు ఎలాంటి అడ్వాన్స్ కట్టాల్సిన పనే లేదు. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాకే పేమెంట్ చేయాలి. పైగా ఆ సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతాయి. ప్రాసెస్ చాలా సేఫ్ అండ్ సింపుల్. ఇక 4వ పాయింట్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐ. సరే, ఆ 1,00,000 పైచిలకు అమౌంట్ కూడా ఒకేసారి కట్టలేకపోతే ఎలా? దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, మీరేం ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే కేవలం సోలార్ కోసమే 2 లక్షల వరకు కోలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తున్నాయి బ్యాంకులు. పైగా దీని వడ్డీ రేటు కూడా చాలా తక్కువ, కేవలం 6.75% నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగా గ్రేట్ కదా. మీ బడ్జెట్ని బట్టి 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఈఎంఐ కట్టుకోవచ్చు. 3 ఏళ్లనుకుంటే నెలకు 3,720 రూపాయలు పడుతుంది. అదే 5 ఏళ్లు అయితే 2,400. ఒకవేళ 10 ఏళ్ల ప్లాన్ తీసుకుంటే నెలకు కేవలం 1,400 రూపాయలు కడితే చాలు. అంటే మీరు కట్టే కరెంటు బిల్ కంటే ఈ ఈఎంఐ చాలా తక్కువ అన్నమాట. 5వ విషయం, సోలార్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అవును, మీరు విన్నది కరెక్టే. మనం వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు సోలార్ జోలికి ఎప్పుడు వెళ్లకూడదో కూడా నిజాయితీగా తెలుసుకోవాలి. ఒకవేళ మీ కరెంటు బిల్లు నెలకు 1,000 రూపాయల కంటే తక్కువే వస్తుంటే ప్రస్తుతానికి మీకు సోలార్ అవసరం లేదు. అలాగే మీ ఇంటిపైన ప్యానెల్స్ పెట్టుకోవడానికి సరిపడా ఖాళీ స్థలం లేదా ఎండపడే స్పేస్ లేకపోయినా ఇది సెట్ అవ్వదు. ఇక మీరు అద్దె ఇంట్లో ఉంటుంటే ఫ్యూచర్లో ఇల్లు మారేటప్పుడు దీన్ని షిఫ్ట్ చేయడం చాలా కష్టం. ఇలాంటి సిచ్యువేషన్స్లో సోలార్కి దూరంగా ఉండటమే బెటర్. ఇక ఫైనల్ సెక్షన్, 6వ పాయింట్, 2026 తుది తీర్పు. ఇదంతా విన్నాక సోలార్ పెట్టడం లాభమా, నష్టమా? ఒకసారి ఈ లెక్కలు చూడండి. నికర ఖర్చు 1,00,000 రూపాయలు అనుకుందాం. సోలార్ వల్ల మీకు నెలకు దాదాపు 3,000 రూపాయలు ఆదా అవుతాయి. అంటే ఏడాదికి 36,000. ఈ లెక్కన కేవలం 3 ఏళ్లలో మీ సేవింగ్స్ 1,08,000 రూపాయలకు చేరుకుంటాయి.
అంటే 3 ఏళ్లలోనే మీ పెట్టుబడి మొత్తం రికవరీ అయిపోతుంది. ఇక అక్కడ నుంచి దాదాపు 20 ఏళ్లపాటు మీకు వచ్చే కరెంటు మొత్తం ఫ్రీ అనే చెప్పాలి. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మీ ఇంట్లో కరెంట్ బిల్లు నెలకు 2,000 రూపాయల కంటే ఎక్కువ వస్తుంటే 2026లో సోలార్ పెట్టించుకోవడం 100% వర్త్. ఇది కేవలం డబ్బు ఆదా చేయడం మాత్రమే కాదు, పదే పదే పెరిగే కరెంట్ ఛార్జీల టెన్షన్ నుంచి మీకు పర్మనెంట్ రిలీఫ్ ఇస్తుంది. మరి మీ ఇంటికి ఎన్ని కిలోవాట్ల సోలార్ సిస్టమ్ అవసరం పడుతుందో ఫ్రీగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్పై కనిపిస్తున్న 8639540439 నంబర్కు ఇప్పుడే సోలార్ అని వాట్సాప్ చేయండి. మా నిపుణులు మీకు ఫ్రీగా క్యాల్కులేట్ చేసి చెప్తారు. ఏదేమైనా ఈ సోలార్ టెక్నాలజీతో మన కరెంట్ మనమే ప్రొడ్యూస్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ ఆ కరెంట్ బిల్లు కడుతూనే ఉండాలి. ఆలోచించండి.